వచ్చాడు. అయిపోయింది అన్యా, ఇదిగో. ఓకే అని అన్యా, చిన్న డౌట్, నీకెంత వస్తుంది నెలకి? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. నేను చెప్పనయ్యా. అన్యా ప్లీజ్ అన్యా, ఎవ్వరు చెప్పట్లేదు అన్యా, ఏదో రూల్ పెట్టారట. ఆ రూల్ పెట్టిందే నేను. నువ్వా? ప్లీజ్ అన్యా, బాగా లేస్తుంది అన్యా. కాదన్యా, నా పరిస్థితి ఏం బాగాలేదన్యా. ఫేక్ పెట్టిన జాబ్ నుంచి తోస్తారు, జాబ్ లేదని ఇంటి నుంచి తోస్తారు. పోనీ తక్కువలో ఇక్కడ ఏదైనా ఫుడ్ దొరుకుతుందా? ఈ అన్నిటికీ నేను ఏం చేయలేను కానీ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది, అక్కడ ఫ్రీ ఫుడ్ పెట్టిస్తాను, వస్తావా? హ్యాపీగా వస్తానన్యా, ఫ్రీ ఫుడ్ అంటే మనకు భలే ఇంట్రెస్ట్. ఎంతకీ మనకి ఎంత వస్తుందో చెప్పలేదు. నీకు ఫుడ్ కావాలా, డీటెయిల్స్ కావాలా? ఓకే ఓకే. కుర్రోడిది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అబ్బో, అదో పెద్ద స్టోరీలే, పదహేళ్ళతో చెప్తా. దారంతా మాడుకుందాం. అసలు వీడిని ఎందుకు తీసుకొచ్చావు? మా ఎంగేజ్మెంట్ గురించి ఎందుకు చెప్పావు? నాకు తెలియదు మదన్. మనోడిని ఎందుకు గురి సీరియస్ గా చూస్తావు నువ్వు? అసలు నేను చూడాలి, నేను సీరియస్ గా. నువ్వు ఆల్రెడీ నన్ను కోపంగానే చూస్తున్నావు. కాదు గురు, నీకు రుక్మిణికి ఎంగేజ్మెంట్ అవుతుందని అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? మన ఇద్దరం ఫ్రెండ్సే కాదా? మన ఇద్దరికి నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేదా? కుదరలేదు బాయ్, ఇప్పుడు ఏడు చేద్దాం అయితేని. అది కాదు గురు, ఇప్పుడు రుక్మిణి నాకు చెప్పలేదంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి చెప్పలేకపోయింది అనుకో. రుక్మిణి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? అంత షాక్ అవుతాడు కాంపిటీస్? రుక్మిణి వాళ్ళ డాడీయా? కాదు, మా మామయ్య గారు. ఈ జనరేషన్ గురించి బాగా తెలిసిన ఆయన. మనోడే అయితే రుక్మిణి గురించి నిజాలు మాట్లాడుకోవచ్చు. నిజాలా? ఏమిటవి? నిజాలంటే మేము మాట్లాడుకునే నిజాలు. మీరు వెళ్ళండి మావయ్య గారు, పని ఉంటుంది. నువ్వు మీరు చెప్పండి సార్. సారా? నన్ను పట్టుకొని సార్ అంటారేటి? అంకుల్ అంతే, మగవాళ్ళు సార్ అని, ఆడవాళ్ళు మేడం అని పిలుస్తా ఉంటారు. గౌరవం. గౌరవం. మరి ట్రైన్లో చప్పట్లు కొడుతూ వచ్చేవాళ్ళని నేను ఏమని పిలుస్తానని మీ నెక్స్ట్ క్వశ్చన్, అంతేనా? మీరు కూడా మదన్ వాడే నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడుతున్నారా? చెప్పావా? నేను అందరిలా వాళ్ళని చిన్నచూపు చూసి చులకనగా మాట్లాడినా. నాకు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గాడ్ గిఫ్టెడ్ అనుకుంటాను. వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకుంటాను. ఒకవేళ నిజంగానే వాళ్ళని పిలవలసి వస్తే వాళ్ళ పేర్లేంటో తెలుసుకొని పేరుతోనే పిలుస్తాను. గ్రేట్ గ్రేట్ అంకుల్. ఇంతకీ మీరేట్ చేస్తుంటారు అంకుల్? నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి. మీరేం చేస్తుంటారు? నాకు మొన్నటిదాకా జాబ్ ఉండేది అంకుల్. ఈ మధ్యనే రోడ్డును పడ్డా. అంటే ఫేక్ పెట్టానని ఆఫీస్ వాళ్ళు బయటకు తోస్తారు, జాబ్ లేదని మా ఇంట్లో వాళ్ళు బయటకు తోస్తారు. సో సాడ్. ఇప్పుడు జేబులో చిల్లిగా కూడా లేదు అంకుల్. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసింది. గర్ల్ ఫ్రెండ్ అంటే రుక్మిణియేనా? రుక్మిణి కాదు అంకుల్, వేరే అమ్మాయి. అంటే రుక్మిణి నన్ను వదిలేయడానికి కూడా వేరే రీజన్స్ ఏవో ఉన్నాయిలేండి. ఏంటవి? అది ఏంటంటే అంకుల్, నువ్వు ఉండు మదన్. రుక్మిణి చాలా మంచి అమ్మాయి అని నాకు తెలుసు. ఏంటా రీజన్స్? ఏంటి మంచి అమ్మాయా? వాళ్ళ డాడీ చెప్పారేంటి మీకు? అంకుల్, రుక్మిణి వాళ్ళ డాడీ ముందు ఒకలా ఉంటది, బయట ఇంకోలా ఉంటది. పెద్ద జీవది. జీవానా? బాగా జీవించే వాళ్ళని జీవా అంటారు. మనోడికి కూడా కొంచెం హింట్ ఇచ్చాను, కానీ మనోడే ఆపుకోలేకపోతున్నాడు. అంటే తన గురించి, రుక్మిణి గురించి నాకు ముందే తెలుసు అంకుల్. ఆ పాస్ట్ చూసి జడ్జ్ చేయట్లేదు. పాస్ట్ అందరికీ ఉంటది కదా. కరెక్టే గురు, పాస్ట్ అందరికీ ఉంటది, కానీ ఆ పాస్ట్ వాళ్ళ డాడీకి తెలియాలి కదా. ఏటి నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి నువ్వు నచ్చలేదని చెప్పాడు వాళ్ళ డాడీ. భయ్యా చెప్పాడు. మరి అవే విషయాలు ఆవిడకి కూడా ఉంటాయి కదా, అది కూడా వాళ్ళ డాడీ చూడాలి కదా. రుక్మిణికి కూడా ఏవో విషయాలు ఉన్నాయా? ఏంటవి? ఏటైనా ప్రతిదానికి షాక్ అవుతాడు. ఏదో రుక్మిణి మాట్లాడతాను కదా. ఓకే, మరేట్లేదు మాయ. ఏం లేదు మాయ. అంటే విషయాలంటే చిన్న చిన్న విషయాలు అంతే. అన్నో తీసుకెళ్ళి నువ్వు ఏటి గురు నువ్వు? అంకుల్ మనోళ్ళే కదా, ఏదో రుక్మిణి వాళ్ళ డాడీ అన్నట్టు ఇదైపోతావు. రేపు పొద్దున్న నీకేమైనా అయిందనుకో, నీకు సపోర్ట్ గా ఉండేది ఇలా అంకుల్సే. నేను చూసుకుంటా కదా. అంకుల్, నేను ఇప్పుడు మీకు చెప్పేది మీరు ఎవ్వరికీ చెప్పకూడదు, ఓకేనా? అలాగే మదన్కి రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు రుక్మిణితో నవ్వుతూనే మాట్లాడాలి, ఏంటి? సరేనా? అలాగే నవ్వుతూనే మాట్లాడతాను. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే రుక్మిణి బయటకు అలా కనిపిస్తుంది, కానీ పచ్చి బూతులు మాట్లాడుతుంది అంకుల్. రుక్మిణి బూతులు మాట్లాడుతుందా?